ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు. సావధానంగా వినండి. దేవా, నీవు సముద్రమును తొక్కుతూ సంచరిస్తున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను తొక్కుతాయి. నేను వినగా జనుల మీదికి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుతున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదలుతున్నాయి. నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి. నా కాళ్లు వణుకుతున్నాయి. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఆలివ్ చెట్లు కాపు లేక ఉన్నా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. శ్రోతలు వింటున్నారా? ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తోంది? అవిశ్వాసమా? పారిపో. నా రక్షకుడు సమీపంగా ఉన్నాడు. ఆయన వచ్చి నాకు ఆదరణ కలిగిస్తాడు. నేను ప్రార్థనలో పోరాడతాను. ఆయన నన్ను గెలిపిస్తాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. సముద్రం నన్నేమి చేయగలదు? తుఫాను చూచి నేను నవ్వుతున్నాను. నా మార్గం చీకటిమయమే, అయితే మటుకేమి? ఆయన నా నావికుడు, నాయకుడు. నేను ఆయనకు విధేయుణ్ణి. యెహోవా ఈరే, నా అక్కరలు తీర్చేవాడు ఆయనే. వస్తువులన్నీ పోయినా, ఉన్నదంతా లేకుండా పోయినా, సృష్టమైన ప్రతిదీ పగిలిపోయినా, విరిగిపోయినా, కరిగిపోయినా, తరిగిపోయినా, అరిగిపోయినా, నా ప్రభువు మాట నిలిచి ఉంటుంది. ఆయన మాట చిరస్థాయిగా ఉంటుంది. ఆయన మాట నాకు చాలు. శ్రోతలు, ఇది హబక్కూకు పాటే కాదు, మన మాట కూడా. హబక్కూకు గ్రంథంలో ఆణిముత్యాల్లాంటి వచనాలున్నాయి. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదము విషయమై నేనేమి చెప్పాలో చూడడానికి నేను నా కావలి స్థలము మీద, గోపురము మీద కనిపెట్టుకొని ఉంటాను. హబక్కూకు ప్రార్థన జీవితానికి సంకేతం కావలి గోపురం. మనలో ప్రతి ఒక్కరికీ ఒక కావలి గోపురం ఉండాలి. హబక్కూకు 2వ అధ్యాయం 20వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిలో లోకమంతా మౌనముగా ఉండునుగాక. దేవుడు మాట్లాడతాడు. మనిషి నోరు మూసుకొని వినాలి. దేవుని సన్నిధిలో మౌనమే మన ధ్యానం. 1వ అధ్యాయంలో హబక్కూకు లోతైన లోయలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో కావలి గోపురం ఎక్కాడు. 3వ అధ్యాయంలో పర్వతాల మీదికి ఎక్కాడు. విశ్వాసం మనలను పైకి పైకి హెచ్చిస్తుంది, ఎక్కిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనము ఆనందమయులమే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ఆనందించాలి. భౌతిక పదార్థాలలో ఆనందించటానికి ఏముంది? అన్నీ వాడుక చేత జీర్ణించిపోయేవే. భౌతిక పదార్థములకు శాశ్వతత్వం లేదు. క్రీస్తునందు, దేవుని వాక్యమందు, ఆయన ధర్మశాస్త్రమందు, ఆయన గుణాతిశయములందు ఆనందించాలి. క్రైస్తవ హృదయంలో శాంతి నెలకొని ఉంటుంది. విశ్వాసం అప్రమత్తమై ఉన్నంతకాలం విశ్వాసి హృదయంలో పూర్ణ శాంతి ఉంటుంది. నీ విశ్వాసం నిద్రపోయిందంటే నీకు ప్రమాదం తప్పదు. జాగ్రత్త. దేవుని తీర్పును గురించి విన్నప్పుడు ప్రవక్త ఎంతో ఆందోళనకు గురయ్యాడు. శ్రమ, అంతరంగంలో కలవరం, పెదవులు కదులుతున్నాయి, మాటలు పెగిలి రావటం లేదు, ఎముకలు కుళ్ళినట్లు,
కాళ్లు వణికినట్లు అనిపించింది. రాబోయే దేవుని తీర్పును గురించి విన్నప్పుడు హబక్కూకులో దడ పుట్టుకొచ్చింది. నాలో, నా అంతరంగంలో కలవరం పుట్టుకొచ్చింది అంటున్నాడు ప్రవక్త. ఎముకలలో బలం క్షీణించింది అంటున్నాడు. ఈ గ్రంథం ముగింపులో హబక్కూకు తన వ్యక్తిగత అనుభవాలను వివరిస్తున్నాడు. దేవుని తీర్పును గురించి విన్నప్పుడు అతని పేగుల్లో కలవరం బయలుదేరింది. భయంకరమైన వార్త ఏదైనా విన్నప్పుడు మనకు ఇలాగే కడుపులో తొందర కలగడం సహజం. హబక్కూకుకు ఎముకలు కుళ్ళినట్టు అనిపించింది. ఎముకలు విరిగినంత బాధ కలిగింది. అతని శక్తి ఉడిగిపోయింది. లేవలేకపోయాడు. సత్తువ లేదు. నీరసించిపోయాడు. గడగడ వణికిపోయాడు. దేవుని తీర్పును గురించిన వార్త అతనికి పిడుగుపడినంత అదిరిపాటు కలిగించింది. దేవుని తీర్పు తీవ్రంగా అమలు కాబోతోంది. రాబోయే శ్రమకాలం అతనికి భయంకరమనిపించింది. ఎలాగైతేనే తమాయించుకొని హబక్కూకు ఆనందగీతం ఆలపిస్తున్నాడు. బాధలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు హబక్కూకు. చెట్లకు పండ్లు ఉండవు, ద్రాక్ష పండ్లు అసలే ఉండవు, ఆలివు తోటలు ఎండిపోతాయి, పశువులన్నీ చస్తాయి. ఇది రాబోయే తీర్పు. అయితే ఏది ఏమైనా నాకు ఆనందమే, మహానందమే అంటున్నాడు హబక్కూకు. దేవుని బిడ్డల ఆనంద స్థితి బాహిరమైన పరిస్థితులను మించినది, అధిగమించినది. సోదరీ సోదరులారా, హబక్కూకు గ్రంథమంతా దేవునికి హబక్కూకునకు మధ్య సంభాషణ. 3వ అధ్యాయమంతా హబక్కూకు ప్రార్థన. మొదటి అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు హబక్కూకు మాట్లాడాడు. ఏమిటిది యెహోవా? నా ప్రార్థన వినవా? నీవు చర్య తీసుకోవా? ఊరికే చూస్తూ ఉంటావా? ఎక్కడ చూచినా నాశనం, బలాత్కారం, జగడం. నీ ధర్మశాస్త్రమేది? ఏమైంది? న్యాయమేది? ఎక్కడుంది? హబక్కూకు మొదటి అధ్యాయం 5 నుండి 11వ వచనం వరకు దేవుడు మాట్లాడాడు. అన్యజనులలో జరిగేది చూడు, ఆలోచించు. విస్మయం కలగటం లేదా? నేను కల్దీయులను లేపుతున్నాను, రేపుతున్నాను. వారి సైన్యం ఎంతో బలిష్టమైనది. వారి గుర్రాలు వేగంగా పరిగెత్తుతాయి. వారికి ధర్మశాస్త్రం లేదు. ఎవరికిష్టమొచ్చినట్లు వారు చేస్తారు. బలాత్కారం చేస్తారు. జనులను చెరగొనిపోతారు. తమ బలమే వారికి దేవుడు. వారి అపరాధాన్ని నేను ప్రత్యేకంగా శిక్షిస్తాను. హబక్కూకు మొదటి అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు హబక్కూకే మాట్లాడాడు. యెహోవా, నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు నీవే. నీ ప్రజలమైన మేము నశించము. ఆశ్రయదుర్గమా, నీ తీర్పు విధానం విచిత్రమైనది. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది గదా. మరీ కఠినంగా శిక్షించవద్దు దేవా. దయవుంచి వారిని కనికరించు. వారు అన్యులు. వారు తమ చేతి పనులకే మొక్కుతారు, ధూపం వేస్తారు. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుడు మాట్లాడాడు. హబక్కూకు, నీ దర్శనాన్ని పలక మీద రాయి. దాన్ని చదివినవాడు పరిగెత్తుతాడు, వెళ్లి ఆ సందేశాన్ని అందరికీ అందిస్తాడు. దర్శనం తప్పక నెరవేరుతుంది. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. మద్యపానం హేయం. దౌర్జన్యపరులకు, అక్రమకారులకు శ్రమ. చేసుకున్న వారికి చేసుకున్నంత. బబులోను వారి అక్రమాలకు అంతులేదు. వారిని శిక్షిస్తాను. విగ్రహారాధన దైవదూషణతో సమానం. నేను నా పరిశుద్ధాలయమందున్నాను. అందరూ మౌనంగా ఉండండి. హబక్కూకు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు అంతా హబక్కూకు స్వాగతం. ఇదంతా అతని ప్రార్థన. ఇదొక ప్రార్థన గీతం. ఈ ప్రార్థనలో హబక్కూకు అన్నాడు, దేవా, నీ కార్యాన్ని నూతనపరచు. కోపం వచ్చినా వాత్సల్యాన్ని చూపటం మానకు. చరిత్రలో గుండా నీవు నడుస్తున్నావు. నీ మహిమ సర్వసృష్టిని నింపేస్తుంది. నీ శిక్షావిధానం ఎంతో అర్థవంతం, తీవ్రం. లోకంలోని జాతులన్నిటికీ నీవు తీర్పరివి. సమస్త సృష్టి నీకు తల ఒగ్గుతుంది. నీ స్వజనులను నీవు రక్షిస్తావు, సంరక్షిస్తావు. రణశేషం ఉండనీయవు.
నీ తీర్పు తీవ్రతను గురించిన వార్త నన్ను తల్లడిల్ల చేస్తోంది. నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఉన్నవన్నీ పోయినా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. ఆమేన్. ప్రియ శ్రోతలు, హబక్కూకు గ్రంథంలో దేవుణ్ణి గురించి ఎన్నెన్నో సత్యాలను మనం నేర్చుకున్నాము. దేవుని వాక్యం, దేవుని విధానాలు, దేవుని సౌశీల్యం ఎలాంటివో ఈ గ్రంథంలో మనం తేటగా చూచాము. దేవుడు నిన్న నేడు సదాకాలము ఒకే రీతిగా ఉన్నాడు. అందుచేత ఆయనకు చెందిన మనం నిశ్చింతగా ఉండగలం. పరిస్థితులను చూచి మనమేమీ కంగారు పడనక్కర్లేదు. గర్వం దేవునికి గిట్టని దుర్గుణం. ప్రభువు మన అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు. 1 యోహాను 1:9 ఏమంటోంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. హబక్కూకు దేవుని వద్దకు సందేహంతో వచ్చాడు. దేవుని సందేశం అతని సందేహాన్ని తొలగించింది. సందేహాలకు చికిత్స హెబ్రీ పత్రిక 13:5 ఉంది. నిన్ను ఏమాత్రమూ విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు గదా. సోదరీ సోదరులారా, హబక్కూకు ప్రార్థన విన్నప్పుడు మన ప్రార్థన జీవితం ఎలా ఉందో మనము ఆత్మ పరీక్ష చేసుకోవడం మనకెంతో మేలు. మనం ప్రార్థించాలని దేవుని కోరిక. యోహాను సువార్త 5:26-27 తండ్రి కుమారునికి అధికారం అనుగ్రహించాడు. ఆయన మనుష్య కుమారుడు గనుక తండ్రి అధికారం అనుగ్రహించాడు. ఆయన మనుష్య కుమారుడు గనుకనే తండ్రి ఆయనకు సమస్త అధికారము ఇచ్చాడు. దేవుడు మానవునికే సమస్తాధికారం ఇవ్వాలని సంకల్పించాడు. నాడు నేడు దేవుని సంకల్పమిదే. కాని సైతాను మోసం వల్ల మానవుడు ఆధిక్యాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడై తిరిగి ఆ అధికారాన్ని మనకు సంపాదించి పెట్టాడు. క్రీస్తునందు మనకు ప్రార్థన విజ్ఞాపన అధికారం ఇవ్వబడింది. దేవుని చిత్తమెరిగి అలాగు చేయటానికి ప్రార్థన ఎంతో సహాయపడుతుంది. దేవుని రాజ్యం రావటానికి, దేవుని చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఇక్కడ నెరవేరడానికి మన ప్రార్థన ఎంతో అవసరం. శ్రోతలు గ్రహించండి, దేవుని చిత్తమెరిగి ఆయన సంకల్ప పరిధిలోనే ప్రార్థించడం మనము అభ్యసించాలి. మనం దేవుణ్ణి ఆహ్వానించాలి. సమస్యలకు పరిష్కారం చేయడానికి, ఆయనను అందులోకి రప్పించడానికి ప్రార్థన చేస్తాము. యేసు నామమున ప్రార్థించటమంటే మనము దేవుని ప్రార్థనలే ప్రార్థిస్తాము. దేవుని తలంపులే తలంచుతాము. దేవుని దర్శనమే చూస్తాము. దేవుని దృక్పథంలో సమస్యలను చూస్తాము. హబక్కూకు ప్రార్థన రహస్యమిదే. హబక్కూకు 3 ప్రవక్త గత చరిత్రలోని దేవుణ్ణి స్పష్టంగా చూపాడు. నిర్గమకాండం 14 హబక్కూకు మనసులో మెదిలింది. దేవుని శక్తి ప్రదర్శనకే కాదు, ఆయన శక్తి వినియోగమందు మనం ఆయన నీతిని, న్యాయాన్ని చూడగలం. దేవుని శక్తిని చూచి, ఆహా దేవా, ఎంత శక్తిమంతుడవయ్యా అని పాటలు పాడటంతో సరిపోదు. ఆయనకు లోబడి ఆయన కొరకు జీవించే క్రమశిక్షణను అలవరుచుకోవాలి. పంటలు పండవు, పశువులు నశిస్తాయి. అది యూదా ప్రజలకు తీరని నష్టం. పస్తులుండాల్సి వచ్చినా నేను యెహోవా యందే ఆనందిస్తాను అంటున్నాడు హబక్కూకు. దేవుని సర్వశక్తియందు హబక్కూకునకు అచంచలమైన విశ్వాసముంది. దేవుని సామర్థ్యముపై హబక్కూకునకు గల అచంచలమైన విశ్వాసం మనం గుర్తించాలి. గనుక ఈ ప్రార్థన చేయగలిగిన హబక్కూకును మనం అభినందించాలి. 2 ప్రశ్నకు దేవుడు జవాబిచ్చాడని దేవునికి హబక్కూకు 3 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. దేవుడేమీ నిర్లిప్తంగా, ఉదాసీనంగా చూస్తూ ఊరుకోడు. తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు. చెడుగును అట్టే కాలం దేవుడు ఉండనివ్వడు. తగిన చర్య సరైన కాలంలో తీసుకుంటాడు. దేవుని దీర్ఘశాంతం ఆయన ప్రజలలో సహనశీలాన్ని ఉత్పత్తి చేస్తుంది. హెబ్రీ పత్రిక 12:5-6 ప్రభువు గద్దించినప్పుడు విసుగకూడదు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి
తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. నా కుమారా, ప్రభువు పెట్టే క్రమశిక్షను తృణీకరించకు. సంతోషంగా ప్రభువు క్రమశిక్షణకు నిన్ను నీవు లోబరుచుకో. ప్రభూ, నాలో మార్పు వచ్చేటట్లు నన్ను సరిదిద్దు, నన్ను నీ చిత్తప్రకారము తీర్చిదిద్దు అని ప్రార్థన చెయ్యాలి. భరింపరాని కష్టాలు వచ్చాయా? నీ దృష్టిని నీ సమస్యలపై కేంద్రీకరించవద్దు. ప్రభువు వైపే చూడాలి. ఏకాగ్రత కలిగి ఉండాలి. రక్షణార్థమైన రథముల మీద దేవుడు వస్తున్నాడు. రథాశ్వాలు మహాసముద్ర జలరాశులను తొక్కుతాయి. యెషయా 6:5 ప్రవక్త దర్శనము చూచి తల్లడిల్లిపోయి అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించాను. యెహోవాను నేను కన్నులారా చూచాను. అలాగే హబక్కూకు దేవదర్శనానికి ఫలితంగా శ్రమను అనుభవించాడు. అంతరంగమందు కలవరం చెందాడు. అతని పెదవులు మాత్రం కదులుతున్నాయి, మాట రావటం లేదు. ఎముకలు కుళ్ళిపోయినంత బాధ. కాళ్లు వణికాయి. దేవుని దర్శనం ప్రవక్త శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపెట్టిందో గమనించండి. ద్వితీయోపదేశకాండం 28:15-19 వరకు దేవుని మాట విననప్పుడు శాపం వస్తుంది. అది తగిన శిక్ష. హబక్కూకు దానిని అంగీకరించి సణక్కుండా దేవుని యందు ఆనందించటం నేర్చుకున్నాడు. దేవుడన్నాడు, నేను ఆజ్ఞాపించే సమస్త ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. యెహోవా సెలవిచ్చే మాట వినని యెడల శాపములు నీకు సంభవిస్తాయి. పట్టణంలో పొలములో నీ గర్భఫలం, భూమి పంట, నీ ఆవులు, గొర్రెల మందలు అన్నీ అవిధేయులకు నిలువవు, పోతాయి. హబక్కూకు అంటున్నాడు, అవి పోయినా పర్వాలేదు దేవా, నీ యందలి ఆనందం నాకుంది. యిర్మీయా 14:2-6 కరువు కాలాన్ని గురించి యిర్మీయా చూచిన దర్శనం. యూదా దుఃఖిస్తోంది, దాని గుమ్మములు అంగలారుస్తున్నాయి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుతారు. యెరూషలేము చేసే అంగలార్పు పైకి ఎక్కుతున్నది. అడవిగాడిదలు చెట్లు లేని మొక్కల మీద నిలువబడి నక్కల వలె గాలి పీలుస్తున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణిస్తున్నవి. గాని హబక్కూకు అంటున్నాడు, అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. యోవేలు గ్రంథం 1:10-12 పొలము పాడైపోయింది, భూమి అంగలారుస్తున్నది, ధాన్యం నశించింది, క్రొత్త ద్రాక్షరసము లేక తైలవృక్షములు వాడిపోయాయి, భూమి మీది పైరు చెడిపోయింది, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి. గాని హబక్కూకు అన్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. హగ్గయి గ్రంథం 2:16-17 ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. తీసుకోవాలని 50 కొలల తొట్టె వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరికాయి. అయితే హబక్కూకు మాత్రం యెహోవా యందే ఆనందిస్తున్నాడు. తెగులు, కాటుక, వడగండ్లు వచ్చి పంటలు పాడైపోయినా హబక్కూకు గానం అదే, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. మరల చెబుతున్నాను, ఆనందిస్తున్నాను. చెరసాలలో పౌలు ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ ఇదే పాట పాడాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మత్తయి సువార్త 21:18-20 వరకు యేసు ప్రభువు అంజూరపు చెట్టును శపించాడు. అది బొత్తిగా ఫలించని అంజూరపు చెట్టు. ఎండిపోవాలన్నాడు ప్రభువు. భౌతికంగా చెట్టు ఎండిపోయినా ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి. ఆత్మఫలమే ఆనందం. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? హబక్కూకు ప్రార్థన గీతం మనకెన్నో సత్యాలు వెల్లడిస్తోంది. పరలోకపు తండ్రితో విశ్వాసికి ఉన్న పరస్పర సంబంధము, సహవాసము సన్నిహితమైనవి. ఆయనతో సంభాషిస్తూ ఉండగా ఆయన చిత్తాన్ని మనము గుర్తెరిగిన వారమై
ఆయనకేది ఇష్టమో అదే అడుగుతాము, అడిగినదే పొందుతాము. ఈ విధంగా మనము దేవునితో జతపని వారమవుతాము. 1 కొరింథీ 3:9 పౌలన్నాడు, మేము దేవుని జతపని వారము, మీరేమో దేవుని వ్యవసాయము, దేవుని గృహము అయి ఉన్నారు. దేవునికి ఏమి కావాలో, దేవునికి ఏది ఇష్టమో, ఆయన ఏమి కోరుతున్నాడో ఎరిగి ప్రార్థించటమే ఇదే విషయం రోమాపత్రిక 8:27 ప్రతిపాదించబడింది. హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. హబక్కూకునకు ప్రార్థన గీతం ఎంతో గొప్ప ఫలితమిచ్చింది. ఈ గీతం ఎంతో గొప్పది, గంభీరమైనది. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.